హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కాజు కర్రీ ఎలా చేయాలన్నది చూద్దాం. ఇది మేక మాంసం పచ్చి జీడిపప్పు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అంతా కూడా క్లియర్గా అయితే చూపించాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు మటన్ అయితే తీసుకున్నాం. ఫ్రెష్ మటన్ చూడండి, ఇలాగా పెద్దగా ఉంటే ముక్కలు కొంచెం కట్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని ఉంచుకోండి. వాష్ చేసేసుకుని మటన్ అయితే పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్స్ పొడవుగా చీరికలుగా కట్ చేసుకుని అయితే ఉంచుకోవాలి. ఇక్కడ పచ్చి జీడిపప్పు క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసి ఉన్నానండి, అందుకని ఇంకా క్లీనింగ్ ఏమిటి ఇక్కడ చూపించట్లేదు. బాగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. పచ్చి జీడిపప్పుని శనగపిండి వేసుకుని బాగా ఒక 3 to 4 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రకంగా అయితే క్లీన్ చేసేసుకొని పప్పుని అయితే రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. పచ్చి జీడిపప్పు ఓన్లీ సమ్మర్లో మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో దీంతో రకరకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను రెసిపీస్ అయితే షేర్ చేసి ఉన్నానండి. మీకు పచ్చి జీడిపప్పు అవైలబుల్గా లేకపోతే నార్మల్ జీడిపప్పునైనా వాడుకోవచ్చు. కాకపోతే దాన్ని కొంచెం నానబెట్టుకుని వాడుకుంటే ఎగ్జాక్ట్గా ఇదే టేస్ట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగం, లాలిక్కాయ ఇవన్నీ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుని ఈ కూరలో గసగసాలు కూడా యాడ్ చేసామండి. అవన్నీ కూడా యాడ్ చేసేసుకుని పేస్ట్లు అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి, మసాలా పేస్టు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాము. నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ మటన్తో వండుతున్నాం కాబట్టి సో కుక్కర్ యూజ్ చేసుకోవడం బెటర్ అండి. మటన్ హార్డ్గా ఉంటుంది కాబట్టి బాగా కుక్ అవుతుంది. సో కుక్కరే ప్రిపేర్ చేయండి మ్యాక్సిమం. చూడండి, ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకొని మసాలా పేస్ట్ ఇందులో వేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్ మసాలాయే వాడండి వీలైనంత వరకు, టేస్ట్ బాగుంటుంది. మీరు ప్యాకెట్ మసాలాలు బయట కొన్నవి అల్లం వెల్లుల్లి పేస్ట్లు వాడకుండా ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకోండి వీలైనంత వరకు. దానివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఈ మసాలా కూడా అందులో వేసేసుకుని అదంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన లేకుండా ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ని మనం వాష్ చేసుకుని తీసుకుని ఆ మటన్ కూడా అందులో వేసేసుకోవాలండి. ఇక్కడ పచ్చి జీడిపప్పు అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మటన్కి కొన్ని విజిల్స్ ఎక్కువ రప్పించాలి. సో ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. కాజుకి అంత అవసరం లేదండి, కుక్కర్లో పెట్టి విజిల్స్ రప్పించి ఉడికించేంత పని ఉండదు. కాబట్టి మనం ఇక్కడ మటనే వేసుకుని ఇది విజిల్ పెట్టేసి ఉడికించిన తర్వాత అప్పుడు జీడిపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. అలా అయితే బాగుంటుంది. కొంతమంది దీంట్లోనే కలిపేసి జీడిపప్పు వేసేస్తారు, అప్పుడు జీడిపప్పు మెత్తగా అయిపోతుందండి. ఈ మటన్ ఏమో కుక్ అవ్వదు. సో అందుకని మటన్ విడిగా కుక్ చేసేసుకుని అప్పుడు జీడిపప్పు యాడ్ చేయండి, బాగుంటుంది. సో ఈ మటన్ అంతా కూడా పైకి కిందకి ఇలాగా మిక్స్ చేసుకుని ఒక 3 to 5 మినిట్స్ అయితే కాసేపు కుక్ అవనివ్వాలి. కొంచెం ఇందులో వాటర్ దిగి కుక్ అవుతుందండి, అలా కాసేపు కుక్ అవనివ్వాలి. ఇలా పైకి కిందకి తిప్పి కుక్ అయిన తర్వాత అప్పుడు టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుని కాసేపు ఉప్పు కారం పట్టేలాగా కాసేపు అలా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేయాలండి. ఉప్పు కారం అన్నీ కూడా పడతాయి. సో ఇలా మిక్స్ చేసేసుకుని కాసేపు అలా కుక్ అయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఇక్కడ నేను ఒక 5 to 6 విజిల్స్ అయితే రప్పించాను. మీరు తీసుకున్న మటన్ బట్టి విజిల్స్ అయితే రప్పించుకోండి. చూడండి, వాటర్ యాడ్ చేశాను ముక్కలు మురిగేంత వరకు కూడా. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ అయితే రప్పించండి. ఆ రప్పించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చూద్దాం. ఇక్కడ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీసి చూస్తే లోపల మటన్ ఎలా ఉందో చూడండి, ఈ రకంగా అయితే ఉంటుంది. సో బాగా ఉడికి ఈ రకం కొంచెం వాటర్ ఉంటుంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. మీరు ఇందులో డైరెక్ట్ మటన్ వేసేసుకున్నా పర్వాలేదు. నేనైతే బౌల్ అనేది షిఫ్ట్ చేశానండి, కొంచెం గిన్నె
కుక్కర్లోనే వదిలేయకుండా కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ నేను ఫ్రీగా ఉందని సరే చెప్పి వేరే గిన్నెలోకి టర్న్ చేశాను. చూడండి, ఈ వాటర్ కొంచెం ఎక్కువే వేసుకున్నాం, ఎందుకంటే ఎలాగో జీడిపప్పు కుక్ అవ్వాలి కదా అన్న రీజన్తో ఇలా వేసాము. ఇక్కడ మటన్ అంతా కూడా బాగా ఉడికింది. సో ఇందులో మనం నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకున్న ఈ జీడిపప్పుని అందులో వేసేసుకుని అలా ఉడకనివ్వండి. ఇలా జీడిపప్పు అంతా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ వాటర్ అంతా ఇంకా ఇంకేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎటువంటి వాటర్స్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. సో ఇది దగ్గర పడేంత వరకు ఉంచేస్తే సరిపోతుంది. ఈ జీడిపప్పుతో, పచ్చి జీడిపప్పుతో రకరకాల వెరైటీస్ అయితే చేస్తారు. ఆల్రెడీ కొన్ని వెరైటీస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేశానండి, ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మటన్తో అయితే టాప్ అని చెప్పుకోవచ్చు, అన్నిటికన్నా ది బెస్ట్ మటన్తో కాంబినేషన్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా దగ్గర పడే కొలది ఇక్కడ మనకి మటన్ బాగా కుక్ అయింది మరియు జీడిపప్పు కూడా కుక్ అయింది. సో కొంచెం వాటర్ దగ్గర పడి పూర్తిగా దగ్గర పడేంత వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వాటర్ కూడా ఇంకి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, మటన్ కాజు కర్రీ అయితే రెడీ. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి. పచ్చి జీడిపప్పు లేకపోతే మామూలు జీడిపప్పు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో నానబెట్టుకుని అయితే వేసుకోండి. అంతే అండి, పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.